హలో గైస్, వెల్కమ్ టు తులసి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మ్యాథమెటిక్లోనే ఇంపార్టెంట్ మోడల్స్ని చూద్దాము. ఒక్కొక్క మోడల్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ తీసుకొని సింగిల్ ఈక్వేషన్స్లో ఎలా చేయాలో క్వశ్చన్ ఆన్సర్ తీసుకురావాలో చూద్దాము. ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఏంటి, ఒక rectangle room measures 10 meter long and 8 meter wide. Its floor is to be covered with square tiles of 50 centimeters. If 10% extra tiles are purchased per cutting and breakage, how many tiles are needed in total? అంటే 10 మీటర్ లాంగ్ 8 మీటర్ వైడ్ ఉన్న రెక్టాంగులర్ రూమ్ని కవర్ చేయడానికి ఒక 50 సెంటీమీటర్స్ స్క్వేర్ని 50 into 50 ఉన్న స్క్వేర్తో నింపాలనుకుంటున్నారు. అండ్ ప్లస్ 10% ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అయితే మనం ముందుగా ఇవన్నీ మీటర్లో ఉన్నవి, కానీ టైల్ ఏమో 50 సెంటీమీటర్లో ఉన్నది. కాబట్టి మనం ఫస్ట్ దీన్ని 10 into 100 into 8 into 100. ఓకే, ఇది వచ్చేసేసి టోటల్ రూమ్ యొక్క ఏరియా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ దాన్ని దేంతో కప్పాలనుకుంటున్నాడు 50 మీటర్స్, 50 into 50. ఓకే, 50 ones 50 twos 50 ones 50 twos 50 ones and 50 twos. ఓకే, 10 into 8 80, మిగిలింది ఎన్ని, 10 into 2 20 into 8 160 into 320. ఓకే, 320 టోటల్ టైల్స్ కావాలి. ప్లస్ ఒక 10% ఎక్స్ట్రా అంటే ఇంకో 10% 32 అంటే ఇప్పుడెంత, 352 కావాలి మనకి. ఓకే, 350 టైల్స్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఉన్నదిగా 350 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ దీనినే షార్ట్గా మనం చేయాలంటే డైరెక్ట్ సింగిల్ ఈక్వేషన్లో చేయాలంటే ఎలా చేయాలి? ఓకే, అండ్ ప్లస్ ఓన్లీ ఏ మల్టిపుల్ ఉండాలి అని కూడా చూద్దాము. ఓకే, ఇప్పుడు ఏంటి, ఫస్ట్ మనం మీటర్స్ని సెంటీమీటర్స్లోకి మార్చుకోవాలి. 10 మీటర్స్ అంటే ఎంత, 1000 into 800 డివైడెడ్ బై 50 into 50. ఓకే, ఇది 100% అనుకున్నా 110% మనకి కావాలి కదా. అప్పుడు మనం 110% కనుక్కోవాలంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది. 8 10s and 11s and here is 50 ones 52 20s. okay, 10 2s 10 5s 5 16s 160 into 320. ఓకే, డైరెక్ట్గా వచ్చేసింది. ఓకే, this zero gets cancel. 32 into 11 ఎంత, 352 కదా. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది సింగిల్ ఈక్వేషన్లో చేయాలంటే మనం. ఓకే, ఇఫ్ మనకి సింగిల్ ఈక్వేషన్లో కూడా రాలేదు, అప్పుడు మనం ఏం చేయాలి, సింగిల్ ఈక్వేషన్ రాసుకున్న తర్వాత ఇక్కడ 110% అంటున్నారు. 110% అంటే 100% 10% ఎక్స్ట్రా అంటున్నాడు కాబట్టి ఇట్ హ్యాస్ టు బి 110 మల్టిపుల్ అంటే 11 మల్టిపుల్. మనకు ఆప్షన్స్లో ఉన్నది ఏంది, 11 మల్టిపుల్ ఏది, 400 నాట్ 11 మల్టిపుల్, 352 is a multiple, 320 is not 11 multiple, 360 is not 11 multiple. అండ్ ఆప్షన్స్ ఒకటి 352 11 మల్టిపుల్ కాబట్టి డైరెక్ట్ ఇదే ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకే, దీంట్లో కూడా సెకండ్ దాంట్లో కూడా మనం 11 మల్టిపుల్ చెక్ చేయొచ్చు. నో 11 మల్టిపుల్, నో 11 మల్టిపుల్, 5 + 3 నో 11 మల్టిపుల్, నో 11 మల్టిపుల్. దీంట్లో 11 మల్టిపుల్ లేదు, ఆప్షన్స్లో ఏదో రాంగ్ ఉంది. మనం డైరెక్ట్లీ చేద్దాం. 1200
900 divided by 30 into 30 into 1100 by డైరెక్ట్ 11/10గా రాసుకోవచ్చు దాన్ని. ఓకే, these two zeros get cancelled, 0 and then 0 get cancelled, 3 3s are 9, 3 3s are 9, 120 into 11 అంతా 12 11s are 132. 1320 is the right answer. 1320 is the right answer. ఓకే, ఆప్షన్స్లో లేదు. ఇది కూడా ఒక 11 మల్టిపుల్ చూడండి. 1 + 3 3, 3 - 3 0 is a 11 మల్టిపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. సేమ్ ప్యాటర్న్. ఇది నెక్స్ట్ క్వశ్చన్లో 11 మల్టిపుల్ ఉందా లేదా చెక్ చేసుకొని చేద్దాము. ఓకే, 15. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లో 15, 150 మీటర్ లాంగ్ అండ్ మళ్ళీ ఏమన్నాడు బట్ 10% ఎక్స్ట్రా అన్నాడు. 10% ఎక్స్ట్రా అంటే 11 మల్టిపుల్ దీంట్లో ఉందా చూద్దాం. 2 + 4 ఇది 11 మల్టిపుల్ కాదు, ఇది 11 మల్టిపుల్, ఇది 11 మల్టిపుల్ కాదు, ఇది 11 మల్టిపుల్ కాదు. ఓకే, 2640 ఇది 11 మల్టిపుల్. చూద్దాం ఉందా లేదా. 1500 into 1000 divided by 25 into 25 to 11/10 డైరెక్ట్ మనకు తెలుసు కాబట్టి. ఓకే, 25 1s are 25 4s are 40. ఓకే, 25 1s are 25 6s are 60 0. ఓకే, this 0 and this 0 get cancelled. ఓకే, 60 4s are 240, 240 into 11. ఓకే, 2640 is the right answer. ఓకే, ఇలా 11 మల్టిపుల్ చూసుకోవాలి. వచ్చింది కదా 11 మల్టిపుల్. ఓకే, హియర్ ఇట్ ఈస్ ఓవర్. 11 and 110% అన్నప్పుడు 11 మల్టిపుల్ చూసుకుంటే అయిపోతుంది. ఆప్షన్లో మల్టిపుల్ చాయిసెస్ 11 మల్టిపుల్ ఉంటే ఇక తప్పదు, చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్లోకి వెళ్దాము. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటంటే ఇది వర్క్కి సంబంధించింది. రమేష్ క్యాన్ కాపీ 160 pages in 12 hours. రమేష్ అండ్ సురేష్ టుగెదర్ క్యాన్ కాపీ 240 pages in 24 hours. In how much time సురేష్ క్యాన్ కాపీ 30 pages? సురేష్ ఎంత టైంలో 30 pages చేయగలడు? ఓకే, ఇప్పుడు చూడండి, 12 hours 60/12 ఇది రమేష్. ఓకే, 12 hours 60 చేయగలడు. అంటే 1 hourలో ఎంత? రమేష్ ప్లస్ సురేష్. రమేష్ 12 5s are 60, 5 చేయగలడు. ఈ 240 in 24 hours అంటే 10 కదా. 240/24 hours అంటే 10. వీళ్ళిద్దరు రమేష్ ప్లస్ సురేష్ ఎంత? 10 hours. రమేష్ ఆల్రెడీ 5 అన్నాడు. సురేష్ ఎంత ఇప్పుడు? సురేష్ 5. ఓకే, 5 30 pages 6 hours చేసేయగలడు. సురేష్ క్యాన్ డూ ఇన్ 6 hours. ఆన్సర్ ఆప్షన్స్ రాంగ్ ఉన్నవి. 5/30 = 60, 6 hours చేయగలరు. ఓకే, ఇక్కడ అమిత్ కెన్ కాపీ 40 pages. అమిత్ అండ్ రోహిత్ వీళ్ళిద్దరు కలిసి ఎంత? ఓకే, ఇప్పుడు చూడండి, అమిత్ 5 hours, ఎవరండి? 280/35, 35 hours చేయగలడు అనుకుంటున్నాం. 7s 5s 6s 7 8s. ఓకే, వీళ్ళిద్దరు కలిసి 8 అంటే అప్పుడు రోహిత్ యొక్క ఎంత? అమిత్ 5, 8 - 5 3 అంటే 20/3.
ఓకే, ఇన్ని అవర్స్లో చేయగలడు. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్దాము. ఆన్సర్ ఏది వచ్చినా మనం చేయాల్సిన ప్రాసెస్ మనం చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఆప్షన్స్ తప్పు వచ్చినాయి, ఆప్షన్స్ కరెక్ట్ వస్తే ఓకే. ఓకే, ఇక్కడ చూడండి 100 పేజెస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 90 పేజెస్ 18 అవర్స్లో అంటే 5. సోహన్ది 5 ఎఫిషియన్సీ. సోహన్ ప్లస్ మోహన్ 360 in 30. ఓకే, 1 to 12. మోహన్ ఎంత 7 30 పేజెస్. 30 pages. Then 7 ones are 7 fours are 28, 2/7 అవర్స్లో చేయగలడు. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ చూద్దామండి. నెక్స్ట్ మోడల్ ఏంటి అంటే sides ratios are the similar pentagon have their perimeters in the ratio 3:4. If the smaller pentagon has an area of 108, then what is the area of the larger pentagon? లార్జర్ పెంటాగాన్ యొక్క ఎంత, లార్జర్ పెంటాగాన్ యొక్క ఏరియా ఎంత? ఓకే, ఇది ఏంటిదంటే 3:4 సైడ్స్ రేషియో ఇచ్చేసాడు. దీన్ని ఏరియా కనుక్కోవాలంటే వీటి యొక్క స్క్వేర్ 9 + 16. స్మాలర్ బికమింగ్ 108, 9 బికమింగ్ 108, దెన్ 16 బికమింగ్ హౌ మచ్? అంటే ఏం లేదు, ఇక్కడ 3:4 సైడ్ కదా, 3:4 సైడ్స్ రేషియో. ఓకే, మనకి వీటి యొక్క ఏరియా కనుక్కోవాలంటే స్క్వేర్ కదా, స్క్వేర్ సెంటీమీటర్స్ కదా, అంటే స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసా మనకు ఏరియా వచ్చేస్తుంది. 3ని స్క్వేర్ చేస్తే 9, 4ని స్క్వేర్ చేస్తే 16. దెన్ ద స్మాలర్ పెంటాగాన్ హ్యాజ్ ఏరియా ఆఫ్ 108 అన్నాడు. స్మాలర్ అంటే 9 బికమింగ్ 108, 16 బికమింగ్ హౌ మచ్? 16 హౌ మచ్? ఓకే, 108/9 into 16. చూడండి, అంటే ఇది 16 మల్టిపుల్ కావాలి. దీనిలో 16 మల్టిపుల్ ఏది ఉంది? 144. 16 మల్టిపుల్ అంటే చూద్దాం. 9 ones 9 twos 12 16 12 16 last digits should be in 2. last digits 2 last digits should be 2. 16 12s 2 3 16 2 192 is the answer. Okay, 192. అండ్ ఇది కూడా సేమ్ 5:6 అంటే ఇదేంటిది 5 మల్టిపుల్ 25. ఇదేంటిది పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్న ఏది ఉన్నా సేమే వస్తుంది. ఇది స్క్వేర్ చేస్తున్నాం, ఇక్కడ కూడా స్క్వేర్ చేసేయాల, ఎందుకంటే ఏరియా అడుగుతున్నాడు. ఏరియా అంటే స్క్వేర్ చేయడమే కదా. 36, 25 బికమింగ్ ఇఫ్ ద స్మాలర్ ట్రయాంగిల్ 150, 6 6 36 అంటే 36 మల్టిపుల్ అంటే 9 మల్టిపుల్ కావాలి. 9 మల్టిపుల్ అంటే 216 ఒకటే ఉంది, 9 మల్టిపుల్. 5+2 ఇది కూడా 9 మల్టిపుల్. 216 9 మల్టిపుల్, 180 9 మల్టిపుల్. వీ హ్యావ్ టు చెక్. ఓకే, 25
6 36 6 6 6 36. It has to be unit digits must be 6. 216 is the answer. Let me check. 36 into 6, 6 6 are 36, 3 6 3 is 18, 21, 216. It is the answer. ఓకే, ఎలా అంటే దాన్ని స్క్వేర్ చేస్తేనే ఏరియా వస్తుంది కదా, సైడ్స్ని స్క్వేర్ చేస్తే దాని ఏరియా. సైడ్ ఆల్రెడీ ఆ ఏరియా ఇచ్చాడు, ఆ ఏరియా వచ్చినప్పుడు మిగతా దాని ఏరియా కనుక్కుంటే సరిపోతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ యూ కెన్ డూ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7:9. 7 multiple 7 and 49. 49 becoming 63. Then 49 becoming 63. Then 9 becomes what? Hexagon ఇచ్చినాడు. 9 అంటే 81. 81 becomes what? Okay, 7 and 49. 49 becoming 63 becoming 49. Then 81 becomes what? 7s, 7 9s, 7 7s, and this is like it is 729 అవుతుంది. 729 9 cube 729 by 7. This is the answer. ఓకే, సేమ్ అండి, ఏం లేదు, మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ రావాల్సిన అవసరం లేదు. మీరు చేసే స్టెప్స్ మీరు పాటిస్తే ఓకే సరిపోతుంది. ఆప్షన్స్ రాంగ్ ఇచ్చినాడు. ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి బై సెల్లింగ్ 15 kg ఆఫ్ రైస్ ఎట్ 90 రూపీస్ ఫర్ 90 రూపీస్ a shopkeeper gains 20%. What is his gain or loss by selling 45 kg of the same rice for 225? ఓకే, 225 అమ్మడం, 45 kgsని 225 అమ్మడం వల్ల లాస్ అయిందా లాభం అయిందా అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడేంటి 15 kgsని 9 kgs వల్ల 120 డైరెక్ట్ ఈక్వేషన్ రాయడానికి ట్రై చేద్దాము. ఓకే, 15 kgsని 90 రూపీస్కి 15 kgs అంటే 1 kg ఎంత? ఓకే, ఇక్కడ ఇది 120% అయింది అంటే 20% ప్రాఫిట్ కదా, ఇది 120% అయింది. 100% ఎంత? 100% ఎంత అయితే 45 kgకి 225కి అమ్మిండు అంటే ఇప్పుడు చూడండి దాని కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతాం. కాస్ట్ ప్రైస్ మనం తెలుసుకోవాలి. ఓకే, 15 1s 15, 6 90, 6 1s 6, 2s 20, and then 20 1s 25s. ఈచ్ కాస్ట్ 5 రూపీస్ అనుకుందాం. 5 వచ్చింది, సిపి వచ్చేసి 5 వచ్చింది. 225 by 45 చేస్తే మనకి ఎంత వస్తుంది? 9 4 45, 9 1s 9, 9 5s 45. అంటే కాస్ట్ ప్రైస్ కూడా ఇక్కడ ఒక్కొక్కటి కూడా 5కే అమ్మిండు. కాస్ట్ ప్రైస్ 5 అండ్ సెల్లింగ్ ప్రైస్ 5 అంటే 0% లాస్ ప్రాఫిట్. 0% లాస్ ప్రాఫిట్. ఓకే, అది ఓకే కరెక్ట్ అయినా చూద్దాం ఒకసారి. అంతే, 0% ప్రాఫిట్ అండ్ 0% లాస్ ఇక్కడ ఆప్షన్స్లో లేదు, కానీ ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బై సెల్లింగ్ 20 kg ఆఫ్ షుగర్ ఫర్ 120 kgs 120 రూపీస్
అగైన్స్ 20%. సేమ్ ఈక్వేషన్ డ్రా చేసినా సరిపోతుంది. మనకి ఎంత 120కి 20 20 kgs, 1 kg రేట్ వచ్చేసింది. ఇది 120% గెయిన్ అనేది 120 అవుతుంది. అప్పుడు 100% ఎంత? ఓకే, ఇది అయిపోయింది. 50 270. ఓకే, 20 1s 26, 6 1s 6 2 6 6 2s 25, 5 రూపీస్ అవుతుంది. 5 రూపీస్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఎంత? 270 ఎంత అమ్మిండు? 50 kgs అమ్మిండు. దెన్ 0 0 గెట్ క్యాన్సిల్. 5 5s 25, 2/5. ఓకే, 5.4. 5 ఉన్నది 5.4కే అమ్మిండు. అంటే 4/5, 0.4/5 into 100. ఓకే ఓకే 40/5, 8%. 8% is a profit. 8% is a ప్రాఫిట్ వచ్చింది. 5.4కి అమ్మిండు కదా. 8% is a profit. ప్రాఫిట్ కరెక్ట్ అండి. ఆప్షన్స్లో తప్పించినాడు కాబట్టి, కాకపోతే కరెక్ట్ ఆన్సర్స్ మాత్రం కరెక్ట్ వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మిగిలిన ఇది చూసుకోండి. వీటి యొక్క ఆన్సర్స్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పాస్ చేసి చేయండి, ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ బ్రోకెన్ ఎగ్స్. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మర్చెంట్ బ్రాడ్ 240 eggs, of which 24 got broken. He sold the remaining eggs at the rate of 6 per dozen and thus gained 20%. The total investment. అతని ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశాడు? ఓకే, అంటే 200 eggs కొన్నాడు, 24 పగిలిపోయినాయి. he sold the remaining at the rate of 6 per dozen. ఒక డజన్ 6 per అమ్మిండు, 6 రూపీస్కి అమ్మిండు. అండ్ thus he gained 20%. అతను ఇన్వెస్ట్ చేసింది ఎంత? 20% గెయిన్ వచ్చింది. అతను ఇన్వెస్ట్ చేసింది ఎంత? 240లో 24 తీసేస్తే ఎంత అండి? 218. 240 minus 24 ఎంత? 40 minus 24 16. 216 కదా. 216ని పర్ డజన్ అమ్మిండు. పర్ డజన్ అంటే 12తో డివిజన్ చేస్తే ఎన్ని డజన్ అని వచ్చేస్తుంది మనకి. ఇంటూ సింగిల్ ఈక్వేషన్లో రాస్తే 6 రూపీస్కి ఒకటి అమ్మిండు. ఓకే, అప్పుడు 120 రూపీస్ గెయిన్ అయింది. అంటే ఇది 120%కి ఈక్వల్, ఇంటూ 120%కి ఈక్వల్. కానీ మనకు కావాల్సింది 100%. 100% ఎంత? దెన్ 100% ఎంత? ఈక్వల్ టు మనకు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 5/6, 6 6 గెట్ క్యాన్సర్. ఓకే, 216/12. ఇప్పుడు మనకి లాస్ట్ ఆన్సర్ ఏంటి? 216/12. 12 4 3s 4 3s 4 5s 4 4s 16. 54 అంటే 270/3. 3 1s 3 9s 90 rupees is his investment. డైరెక్ట్ 90 రూపీస్ ఈజ్ హిస్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, అలా కాదు అనుకున్నా ఇక్కడ 5 6 మల్టిపుల్స్ ఉన్నాయి. అన్నీ 5 మల్టిపుల్సే ఉన్నాయి కాబట్టి మనకు చేయనీకి లేదు. ఇంకా వేరే మల్టిపుల్స్ ఏమన్నా ఉంటే చేయనీకి ఉంటుండే. ఓకే, ఈజ్ దిస్ ఆన్సర్ కరెక్ట్? ఒకసారి చూద్దాము. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. 90 rupees ఈజ్ ఇన్వెస్ట్మెంట్.
20% గెయిన్ వచ్చింది కాబట్టి. 90 రూపీస్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ నెక్స్ట్ చూడండి, 180లో 36 పోయినాయి. 36 అంటే 40 తీసేసిన 140, 144 మిగిలినాయి. ఇంకా 144 మిగిలినాయి మనకి. ఓకే, 144 మిగిలినాయి. ఒక డజన్, పర్ డజన్ అన్నాడు కాబట్టి 12. ఎంత కమ్మిండు? 5.40 కమ్మిండు. ఎంత పర్సెంట్? థర్జీ గెయిన్ 8%. 8% అంటే 108%కి ఈక్వల్. దెన్ మనకు కావాల్సింది 100%. ఇది మనకు కావాల్సింది. ఓకే, ఇప్పుడు చూడండి 54, 144, దెన్ 5.4, 54 అవుతుంది. అండ్ దెన్ 10. 12 ones are 12 12s. Okay, 12 ones are 12 9s. 9 6 9 6 are 54. 0.6 into 100. 9 ones are 9 6 are 54. 0.6 into 54 into 100 equal to 6 into 100. 660. 60 is his investment. 60 is his investment. 60 రూపీస్ పెట్టినాడు, దాని మీద 120 రూపీస్ లాభం వచ్చింది. ఎలా చేయాలి? ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. డజన్ అందులో కొన్ని ఎగిరిగిపోయినాయి, దాంట్లో పర్ డజన్ అమ్ముతున్నాడు. ఒక డజన్కి ఇంత, అది 108%, 8% గెయిన్ అన్నాడు కాబట్టి 108. అది మనకు కావాల్సింది 100% కాబట్టి 100కి ఈక్వల్ చేసినాం. దిస్ ఈజ్ ద రైట్ వే టు డూ. నేను ఒక షార్ట్కట్లో రాసుకుంటే ఒక ఈక్వేషన్లో అయిపోతుంది. లేదంటే ఫస్ట్ ఎన్ని డజన్లో కనుక్కొని ఆ డజన్ని మళ్ళీ 540తో మల్టిప్లై చేసి 5.40తో మల్టిప్లై చేసి అది 108కి ఈక్వల్ అయితే 100 ఎంత అని కనుక్కునేది లాంగ్ ప్రాసెస్. ఇది ఒక సింగిల్ ఈక్వేషన్లో అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దామండి. ఓకే, ఇది కూడా సేమ్. ఇది చూడండి, ఇది డైరెక్ట్. మనకు తెలియకపోతే ఎలా చేస్తాం దీన్ని? 300లో 60 పోయినాయి అంటే 240. అంటే మిగిలింది ఎంత? 240. 240లో ఎన్ని డజన్స్ అవుతాయి? 12 అంటే 20 డజన్స్ అవుతాయి. 20 డజన్స్ 7.20కి ఒక డజన్ అనుకున్నా ఎంత? ఇది ఒకసారి మల్టిప్లై చేయాలి. ఇది 120కి ఈక్వల్ అవుతుంది. దెన్ 100 ఎంత? ఇది లాంగ్ ప్రాసెస్ లాగా కనిపించట్లేదా? ఇలా కాకుండా మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, 240 డివైడెడ్ బై 12 ఇంటూ 7.20. ఇది 120కి ఈక్వల్ అయితే మనకు 100 కావాలి, 100% కావాలి. 120% ఈక్వల్ 100 కావాలి. 6 5. నెక్స్ట్ వచ్చేసి 6 1s are 6 4s are 24 and then 0. ఓకే, 12 1s are 12, 12 0.6. ఓకే, 6 5s are 30 అంటే 3. 40 into 3 130. 120 is investment. 120 option 3 is లేదు అంటే మనకు 4 మల్టిపుల్ ఎక్కడన్నా ఉందా? ఇక్కడ 440 కనిపించింది అంటే 4 మల్టిపుల్ కావాలి. 4 మల్టిపుల్ ఇది ఒక్కటే ఉంది. దిస్ గోన్ బి యువర్ ఎగ్జాక్ట్ ఆన్సర్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఆన్సర్లు కరెక్ట్ రావట్లేదు కాబట్టి నేను ఇంకా మల్టిపుల్స్ చెప్పట్లేదు. ఇస్ ఇట్ రైట్? చూద్దామండి. సారీ, $120 is the answer. Okay, right. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మీరు చేయండి. పాస్ చేసి చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, ఈ 2 క్వశ్చన్స్ ఆపి చూసి దీని యొక్క ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, subscribe the channel.
Please subscribe to the channel and follow the page, follow Telegram. ఓకే, అండ్ ఇలా ప్రతి దానికి ఒకటి 5 క్వశ్చన్స్ చేస్తే మనకు డీప్గా కూడా ఆలోచించడానికి ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకెవరికైనా యూస్ఫుల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. Another 5 set of one pattern. Okay, ఇప్పుడేంటి, కన్సిడర్ two opposite vertices of a square of side 7 cm as centers. Two circular arcs are drawn within the square joining the other two vertices, thus forming two sectors. What is the common area in these two sectors? అంటే ఒక స్క్వేర్ ఉన్నది 7 రూట్. ముందుగా మనం దానికి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాని డిరైవ్ చేద్దాం. మనము ఆ డిరైవ్ చేసిన తర్వాత డైరెక్ట్ ఆ ఫార్ములాలో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకటి స్క్వేర్ ఉంటుంది, ఆ స్క్వేర్లో ఇదొక వర్టిసెస్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ వర్టిసెస్ నుంచి ఇక్కడి వరకు ఒక ఆర్క్ ఇలా, మళ్ళీ ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి ఒక ఆర్క్ ఇలా ఒకటి డ్రా చేయడం వల్ల దీని యొక్క ఏరియా ఏంటి అని కనుక్కోమని చెప్తున్నాడు. ఓకే, అయితే ఇది మధ్యలో డయాగ్నల్ ఉంటుంది. ఓకే, అయితే మనం ఫస్ట్ ఏంటి, దీని యొక్క ఈ యొక్క సెక్టార్ యొక్క వాల్యూమ్ మొత్తం ఏరియా నుంచి దీని యొక్క ఏరియా ఇది ట్రయాంగిల్ యొక్క ఏరియా తీసేసినాం అనుకోండి, ఇది యొక్క ఈ హాఫ్ ఏరియా వచ్చేస్తుంది. ఈ హాఫ్ని మళ్ళీ డబుల్ చేసేస్తే దీని మొత్తం 2 టైమ్స్ ఈ ఏరియా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు సెక్టార్ ఏరియా ఏంటి, సెక్టార్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు θ/360 into pi r². రైట్, దిస్ ఈస్ ద ఏరియా ఫర్ సెక్టార్. ఇక్కడ దీన్ని సపరేట్గా డ్రా చేసుకున్నాం అనుకోండి, మనము ఇలా ఉంటుంది. ఇది సెక్టార్. ఓకే, ఇది అనేది సెక్టార్. ఇక్కడ 90 degrees ఉంది, 90 degrees ఉంది కదా ఇక్కడ, ఇది 90 degrees. ఓకే, అండ్ దిస్ ఈజ్ అ ట్రయాంగిల్. ఓకే, ఐసోసెలస్ ట్రయాంగిల్, 2 sides ఈక్వల్ ఉంటుంది, ఆర్ ఈక్వల్ కదా. ఓకే, ఇప్పుడు ఏంటి, దీని నుంచి θ/360 into pi r² మైనస్ దీని యొక్క ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, 1/2 ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత, ఆర్, ఇది ఎల్ కదా, అంటే బేస్ ఇంటూ హైట్, ఇది అపోజిట్ సైడ్ అయిపోతుంది. దెన్ r² అండ్ r². ఓకే, ఇది r² అంటే ఇక్కడ ఆర్ అంటే సైడ్ ఏ కదా, సైడ్ ఏ, ఇటు సైడ్ ఏ, ఇక్కడ సైడ్ ఏ అనుకున్నా, ఇది సైడ్ ఏనే అవుతుంది. ఏ ఇంటూ ఏ, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా ట్రయాంగిల్ యొక్క ఫార్ములా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, బేస్ ఏనే, హైట్ ఏనే. ఇప్పుడు చూడండి, θ/360, θ మనకి ఇక్కడ ఎంత ఉంది, 90 degrees ఉంది. 90/360 into pi r², pi into a² minus 1/2 a². ఓకే, ఇది ఇప్పుడు చూడండి, 1/4 pi into a² into and minus 1/2 a². ఓకే, ఇప్పుడు మనం a²ని కామన్ తీస్తున్నాం అనుకోండి, 4 pi a² వచ్చింది. ఇది 1/4 pi బై, ఓకే,
pi by 4 a square minus 1 by 2 a square. ఓకే, దీంట్లో 1/2 కామన్ తీసేస్తే ఇక్కడ మిగిలేదండి pi by 2 a square. 1/2 a square కామన్ తీసేస్తే 1 minus 1. ఇక్కడ 1/2 a square కామన్ తీసేస్తే ఇక్కడ మిగిలేది pi by 2 మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది -1. దిస్ ఈజ్ ద ఇక్కడ హాఫ్ ఉంది కదా, ఈ హాఫ్ యొక్క ఏరియా ఇది. ఇక టూ సైడ్స్ ఏరియా కనుక్కోవాలన్నప్పుడు ఇంటూ 2. this one get cancelled, then the area of the inclusive n అంటే a square into pi by 2 minus 1. This is the answer for this shaded area యొక్క area formula. A square pi by 2 minus 1. Okay, this is the answer for this equation, right? ఇప్పుడు ఏంటి pi by 2 a square into pi by 2 minus 1. దీన్ని ఏమొచ్చేసింది ఇప్పుడు ఫార్ములా a square into pi by 2 minus 1. pi by 2 అంటే 22/7, by 2 అంటే into 2 వస్తుంది, 44/7 minus 7/7 అనుకుంటే ఎంత 44/7. 44 minus 7 అంటే 4 plus 37/7. a square అంటే 7 into 7 into 7. a square అంటే 7. ఓకే, 44 37 7 get cancelled, then thus 37 answer is equal to 37. ఓకే, 37 వచ్చిందా? ఎంత వచ్చింది? So our minus 7 into pi by 2 minus 1 is the answer. ఓకే, నేను డైరెక్ట్గా ఇంత ఆన్సర్ వస్తుంది, ఇంకా సింప్లిఫై చేయడానికి అవసరం లేదు. దీన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. దీని ఫార్ములా ఏంటి? a square into pi by 2 minus 1. ఇప్పుడు ఏంటి 7 √7 square 7, దీని pi by 2 minus 1 is the answer. ఇక్కడ కూడా 3√7. considering the two opposite vertices of a square of a side 3√7 as centers, two circular arcs are drawn within the square joining the other two vertices, thus forming two sectors. What is the common area of these two sectors? Same ఇట్లా స్క్వేర్ ఉంటుంది. ఈ వర్టిసెస్ అపోజిట్ వర్టిసెస్ నుంచి ఇక్కడ నుంచి ఒక ఆర్క్, ఇక్కడ నుంచి ఒక ఆర్క్. ఇప్పుడు దీని యొక్క కామన్ ఏరియా కనుక్కోవాలి, షేడెడ్ ఏరియా కనుక్కోవాలి. ఇప్పుడు ఏంటి దానికి ఫార్ములా a square side square into pi by 2 minus 1. It is the formula. 7 square 3 square 9, 3 square 9 and 7 and 7 the 63 pi by 2 minus 1 is the answer. Alright, next question.
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సేమ్ 5√7. 5√7 అంటే మనకు డైరెక్ట్ తెలుసు. ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ 5/2 మైనస్ 1. ఏ స్క్వేర్ అంటే 25 ఇంటూ 7, 25 ఇంటూ 7 5/2 minus 1. This is the answer. Okay, 25 into 7 అంటే 3 times 7 అంటే 150, 160, 175. 7 5s are 35, 5 3, 7 2s are 14 plus 3 70, 175 ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి considering two opposite vertices of a square of a side 4√7 as centers, two circular arcs are drawn within the square joining the other two vertices, thus forming two sectors with what common area in these two? Same కామన్ ఏరియా. కామన్ ఏరియా యొక్క షేప్ ఇలా వస్తుంది కదా, దాని యొక్క ఏరియా ఏంటంటే ఏ స్క్వేర్ 5/2 మైనస్ 1. ఏ స్క్వేర్ అంటే 4, 4 స్క్వేర్ 16 ఇంటూ 7 √3, 5/2 మైనస్ 1. 16 ఇంటూ 7 70, 6 2 4 7 4 112. This is the answer. Okay. This is the answer. 49 into 7. Direct answer is 5/2 minus 1. This is the answer. Next. ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది. ఇదేంటి? వాట్ without stoppage a train travels at an average speed of 90 kilometers, and with stoppages it covers the same distance at the average speed of 75 kilometers. In how many minutes per hour does the train stop? అంటే ఆగకుండా 90 కిలోమీటర్ల వేగంతో పోయింది, ఆగకుండా 75 కిలోమీటర్ల వేగంతో పోతుంది. అయితే ఎన్ని నిమిషాలు ఆగుతుంది? అక్కడికి చేరేసరికి 75 కిలోమీటర్లు పర్ అవర్తో చూపిస్తుంది. ఇక్కడ చేరేసరికి ఫస్ట్ 90 కిలోమీటర్స్తో పోయేటప్పుడు తొందరగా చేరుతుంది, కానీ ఈ రెండింటి మధ్యలో ఎంతసేపు ఆగుతున్నది అనేది చెప్పాలి. అంటే దీని యొక్క ఫార్ములా ఒకటి ఉంది. ఏంటిది అంటే ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ దెమ్, డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్స్ బై యాక్చువల్ స్పీడ్ అండ్ మినిట్లోకి మారాలంటే ఇంటూ 60, మినిట్స్లోకి మారాలంటే ఇంటూ 60 అని వస్తుంది. ఓకే, డిఫరెన్స్ ఎంత? 90 minus 75, 15 by 90 into 60. This is 15 1s are 15, 6 are 6 10s are 10 minutes ఆగుతుంది. 10 minutes per hour ఆగుతుంది. ఒక గంటకి 10 minutes ఆగుతుంది అంటే 50 minutes ట్రావెల్ చేస్తుంది గంటకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేమ్ with speed without stoppage a train travels at an average speed of 80 kilometers, and with stoppages it covers the same distance at the average speed of 60 kilometers. 80 పోయేది 60కి పోతుంది. how many minutes per hour? ఒక గంటకి ఎన్ని నిమిషాలు ఆగుతుంది? ఓకే, డిఫరెన్స్ divided by actual speed into 60 per minute, ఎన్ని నిమిషాలు కదా, అందుకని అలా 20 by 80 into 60, 1 4 4 15 minutes ఆగుతుంది గంటకి. ఓకే, నెక్స్ట్ ఇది డైరెక్ట్ చేసేస్తే
difference 20, actual 100 into 60, 1 5 5 12 minutes. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? స్టాపేజ్ ఆగుతుంది పర్ మినిట్ అడుగుతున్నాడు. 90 120 90 120 30 డివైడెడ్ బై 120 ఇంటూ 60. చూడండి, 1s 4s 4 15s. ఓకే, లేదంటే మల్టిపుల్ అంటే 1s 2s 2 15s 15 minutes ఆగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మీరు చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఆపుతున్నాను. ఈ క్వశ్చన్ చేయండి, దీని ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఏంటి? ఇంటర్నల్ బైసెక్టర్. ట్రయాంగిల్ ఇస్తాడు. In a triangle ABC, AD is the internal bisector of A. If AB is 6, AC is 9, then BC is 30, then find BD. BD యొక్క లెంత్ కనుక్కోమన్నాడు. ట్రయాంగిల్ ఇస్తాడు ఫస్ట్. ఓకే, ట్రయాంగిల్ ఇస్తాడు. ట్రయాంగిల్లో ఇంటర్నల్ బైసెక్టర్ అన్నప్పుడు చెప్తాను. ఫస్ట్ ట్రయాంగిల్ గీద్దాం. ఇది ఒక ఏబిసి ట్రయాంగిల్ అనుకుందాం. ఏని బైసెక్ట్ చేసింది. ఏబి ఈజ్ ఈక్వల్ టు 6, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 9. అండ్ ఇక్కడ యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ యాంగిల్ ఉంటుంది. ఇక్కడ ఈ రేషియో ఎంత ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది. ఇక్కడ ఏది ఉంటుందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఇవి ఏ రేషియోలో ఉంటాయో, ఇది 2:3 రేషియోలో ఉంది కదా, ఇది కూడా 2:3 రేషియోలో డివైడ్ చేయబడుతుంది. అంటే ఏమన్నాడు? బీసీ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ అన్నాడు? 30 డిస్టెన్స్ అన్నాడు. ఓకే, 30 డిస్టెన్స్ అన్నాడు. దెన్ ఫైండ్ బీడీ. ఏడి అనేది బైసెక్ట్ చేస్తుంది కదా, ఇక్కడ ఏబి, ఏసీ విత్ 7. ఏడి ఈజ్ బైసెక్టర్. ఏడి ఇక్కడ బైసెక్ట్ చేస్తుంది. కాబట్టి మనకి కావాల్సిందేంటి? బీడీ. ఈ డయామీటర్ కావాలి, ఈ డిస్టెన్స్ కావాలి. ఈదర్ ఇట్ ఈస్ 2 మల్టిపుల్ కావాలి. 2 మల్టిపుల్ మనకి కావాలి. ఫస్ట్ మనం చూసుకోవాలి 2 మల్టిపుల్ మనకి కావాలి. 2 మల్టిపుల్ ఆప్షన్స్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఆప్షన్స్ ఉన్నాయి. మనం అలా చేయలేము. కాబట్టి మనం దీన్ని 30ని 5 parts is equals 30 అయినప్పుడు 2 parts ఎంత? 5 6 2 6 2 6 12 అలా. ఓకే, ఇది కూడా సేమ్. సెకండ్ వన్ ఈజ్ ఆల్సో సేమ్. ఇది ఒక ట్రయాంగిల్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, ఏడి ఈజ్ ద ఇంటర్నల్ బైసెక్టర్ ఆఫ్ ABC. AD is the internal bisector. AD is the internal bisector of ఏని బైసెక్ట్ చేస్తుంది. ఇది ఈ యాంగిల్ సేమ్. ఇవి రెండు ఏ రేషియోలో ఉంటాయో ఇవి రెండు కూడా ఆ రేషియోలోనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏంటి? ఏబి ఈజ్ ఈక్వల్ టు 8 అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, ఇవి ఏ రేషియోలో ఉన్నాయి? 2:3 రేషియోలో ఉన్నాయి. ఇది కూడా 2:3 రేషియోలో ఉండాలి. అంటే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంది? బీడీ కావాలి. 2 మల్టిపుల్ ఉండాలా. 2 మల్టిపుల్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, టోటల్ ఎంత? 25 అన్నాడు. బీసీ ఈజ్ ఈక్వల్ టు 25 అన్నాడు. 5 parts is equals to 25, then 2 parts is equals to 10. This is the answer. ఓకే, అన్నీ 2:5 ఇచ్చాడు. కానీ ఇక్కడ చూడండి, మనం షార్ట్లోకి తీసుకుంటున్నాం కాబట్టి 2:5 వస్తున్నాయి. ఇఫ్ మనం తీసుకోలేదంటే ప్రాబ్లం హ్యూజ్ అవుతుంది. ఓకే, ఇది కూడా సేమ్ ప్రాబ్లం. ఎలా అంటే చూడండి, ఇన్ a triangle ABC, AD is the internal bisector of A. యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తుంది AD. AB is equal to 7, AC equal to 14, BC is equal to 21. దెన్ ఫైండ్ బీడీ యొక్కది కనుక్కోవాలన్నాడు. అంటే 7:4 1:2లో ఉంది. అంటే మనకు 1 మల్టిపుల్, అన్ని 1 మల్టిపులే కాబట్టి ఇది తీసుకొని ఉండదు. చూడండి, ఓకే, A
బి ఇది సేమ్ ఉంటుంది. దెన్ 7:14 AB is equal to 7, BAC equal to 14, 1:2. ఓకే, టోటల్ BC is equal to 21. ఇది 21, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 21 డిస్టెన్స్. ఓకే, 21 డిస్టెన్స్ అంటే ఇక్కడ ఎంత 1 2 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది 1:2 కదా, 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 21 అయితే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇంటూ 7 ఇంటూ 7 అంటే 7. ఓకే, ఇలా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనం డైరెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, AB ఈజ్ ఈక్వల్ టు 9, AC ఈక్వల్స్ టు 9 అంటే 3 3s 3 2s 3:2లో 2 రేషియోలో ఉంది. BC ఈజ్ ఈక్వల్ టు 30, BC ఈజ్ ఈక్వల్ టు మొత్తం 30. ఫైన్ BD ఈక్వల్ టు 3 పార్ట్స్, 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 30, then 3 parts is equal to how much, 5 6 3 6 18. డైరెక్ట్ ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ABCD is ఇంటర్నల్ బైసెక్టర్, ఇది మీరు డైరెక్ట్గా ఓన్గా ట్రై చేయండి. మనం నెక్స్ట్ క్వశ్చన్కి పోదాం. ఓకే, నెక్స్ట్ మోడల్కి. ఓకే, దిస్ ఈజ్ ద రేషియో. ఇన్స్టెడ్ ఆఫ్ వాకింగ్ along two adjacent sides of a rectangular field, a boy took a shortcut along the diagonal and saved the distance equal to the half of the longer side. Okay, then ratio of the shorter side to the longer side to the longer side అని అడిగినాడు. ఇదేంటిదంటే రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది, ఒకటి రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది ఇలా. ఓకే, రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది. యాక్చువల్గా మనం ఈ మూల నుంచి ఈ మూలకి పోవడానికి ఇలా అన్నపోవచ్చు, ఇది L/B. ఓకే, ఇలా అన్నపోవచ్చు, లేదంటే ఇలా అన్నపోవచ్చు. ఓకే, ఇలా ఈ మూల నుంచి ఈ మూలకి పోవడానికి ఇలా పోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, a boy took a shortcut along the diagonal to save the distance equal to the half of the longer side. ఈ హాఫ్ ఆఫ్ ద లాంగర్ సైడ్ పోవడానికి అతను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాడనమాట. అయితే దెన్ ద రేషియో ఆఫ్ ద షార్టర్ సైడ్ టు ద లాంగర్ సైడ్, షార్టర్ B/L కనుక్కోమన్నాడు. B/L ఏంది అని కనుక్కోమన్నాడు. ఓకే, ఇది L/B అని ఇదేంటిది, ఇవి పైథాగరస్ థియరం ప్రకారం ఆపోజిట్ సైడ్, స్క్వేర్స్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ కదా, √L² + B². ఇట్ ఈస్ L² + B². ఇప్పుడు ఏంటి L/B, L² + B², L + B minus √L² + B² equal to half of the L/2, హాఫ్ ఆఫ్ ద L కదా, హాఫ్ ఆఫ్ ద లాంగర్ సైడ్ కదా, లాంగర్ సైడ్ ఇది L + B మైనస్ ఇది తీసేస్తే దీంట్లో హాఫ్ అని వస్తుందని స్టేట్మెంట్లో ఇచ్చారు కదా, స్టేట్మెంట్లో ఇచ్చింది ఏంటి L/2. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ సైడ్కి వెళ్ళింది అనుకోండి, L² + B² ఈక్వల్ టు L/2, L minus L/2 + B. ఓకే, ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, చేస్తే ఏమవుతుంది, L² + B² ఈక్వల్ టు L² / 4 ప్లస్ A² + B² ప్లస్ 2 ఇంటూ L/2 ఇంటూ B. 2 get cancel, L/B and this B² get cancel. ఇక్కడ మిగిలేది ఏంటి, L² ఈక్వల్ టు L² / 4 ఇంటూ B. ఇది కదా మనకి మిగిలేది. ఇప్పుడు ఏంటి L², ఇప్పుడు దిస్ B గోయింగ్ టు దిస్ సైడ్, ఇదే ఇక్కడ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, 4L² - L².
4l square minus l square ఈక్వల్ టు b. 4l square 3l square అవుతుంది. అలా కాదు, l square అవుతుంది. l square b square అయిపోతుంది. ఇప్పుడేంటి l square l square minus l square by 4 ఈక్వల్ టు b. ఇలా కదా. ఇప్పుడు 4l square minus l square by 4, this is the equation. ఇప్పుడు ఏంటి 4l square minus l square 3l square by 4 into b ఈక్వల్ టు b స్క్వేర్ ఉండాల్సిందిగా ఇక్కడ. l square ఉంది. త్రీ ఈస్ టు టూ. ఓకే, ఇప్పుడు చూడండి 3:2 వస్తుంది. బి వచ్చింది కింద ఎల్ 3l square by 4 ఈక్వల్ టు బి. ఓకే, ఇక్కడ l square కిందికి వచ్చేసింది అనుకోండి, స్క్వేర్ రూట్ వచ్చిన ఇక్కడ 2, 3:2 b ఇంటూ ఎల్. మనకు కావాల్సింది b ఇంటూ ఎల్ కదా. 3:2 is the answer. 3:2 is the answer. కానీ 2:3 వచ్చేసింది. ఓకే, లెట్ మీ ఉంది కదా. ఓకే ఎల్ ఉంటే బి ఉంది కదా, ఒక ఎల్ గెట్ క్యాన్సిల్. ఇక్కడ ఎల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇంటూ బి ఇంటూ ఎల్ ఉంది. ఎల్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్. 3l b by l ఈక్వల్ టు 3:4. అర్థమైంది కదా. అదే సేమ్ ప్రాబ్లం. ఓకే, ఇది కూడా సేమ్ ప్రాబ్లం. హాఫ్ ఆఫ్ ద లెంత్ సైడ్ షార్టర్ దాన్ ద రేషియో ఆఫ్ ద షార్టర్ టు ద లాంగర్ సైడ్. ఇది 3:4 వస్తుంది. ఇది కూడా సేమ్ వస్తుంది. ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ MCQ on the triangle lengths. Triangle lengths వచ్చినప్పుడు 4/3 of the area of triangle. ఓకే, ఇదేంటి, ఇప్పుడు మామూలుగా మనం ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలంటే ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, ఇక్కడ సైడ్స్ ఇచ్చినప్పుడు 3 sides ఇచ్చినప్పుడు ఇలా 3 sides ఇచ్చినప్పుడు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చిండు, లెన్స్ ఆఫ్ ఎ మీడియన్ ఇచ్చిండు. లెన్స్ ఆఫ్ ఎ మీడియన్ ఇచ్చిండంటే మీడియన్స్ వేరు, సైడ్స్ వేరు. ఇప్పుడు మీడియన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే 4/3 ఇంటూ ఏరియా ఆఫ్ అ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ medians as sides. మీడియన్స్ ని సైడ్స్ గా తీసుకొని ఏరియా కనుక్కొని దాన్ని 4/3 చేస్తే దీని ఏరియా వస్తుంది. ఓకే, ఇప్పుడు 17, 7.5 and 18, 19.5. ఓకే, if 75, 180, 195 తీసుకుంటే దీస్ ఆర్ ద ట్రిప్లెట్స్.
17 fives are 15 fives are 15 12s are 15 13s are 5 12 13 are the triplets. So it is a right angle triangle, and we can half into we can calculate the area by the formula half into base into height. Then half into base, how much in this is the uh, this is a bigger side, no? మనం తీసుకోవాల్సింది హాఫ్ ఇంటూ బేస్. ఈ ట్రిప్లెట్స్లో ఉన్నవి, కానీ మనం తీసుకోవాల్సింది ఇవి. మనం తీసుకుంది ఇది 1/2 5 ఇంటూ 12 కాదు, 1/2 ఇంటూ ఇది 7.5 ఇంటూ 18 ఇది తీసుకోవాలి మనం. 1 9 ఇంటూ 75 63 ప్లస్ 63 ప్లస్ 7.5, right? 7.5 into 9, 4.5. 67.5. 67.5 కాదు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంటే మీడియన్స్ ఇచ్చినారు అంటే 3:5:12:13 ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటి మనం కనుక్కోవాలి, దీని ఏరియా కనుక్కోవాలి. హాఫ్ ఇంటూ బేస్ ఎంత 7.5 ఇంటూ 18 అనుకుందాం. 1 2s 2 9s. ఓకే, ఇట్ ఈస్ ఇప్పుడు డైరెక్ట్ 4/3 into 7.5 into 9. Okay, 3 3s are 9, 3 3s are 9, 4 3s are 12, 12 5s are 66, 12 7s are 72, 12 7s are 84, 84 plus 6 90. It can be directly like this. Okay, 9 12 15 are in the ratio 3 4 5. 3 3s are 4 3s are 5 3s are. Okay, this is in the ratio. Then we are going to do like this. How much? 4/3. What is the formula? 4/3 into area of triangle, with medians as sides. మీడియన్స్ యాజ్ సైడ్స్లో తీసుకొని ఏరియా తీసుకొని దీన్ని తీసుకోవాలి. దీనికి 4/3 చేయాలి. 4/3 ఇంటూ 1/2 హాఫ్ ఇంటూ బేస్ ఎంత 9 ఇంటూ 12. దిస్ ఈజ్ అ డైరెక్ట్. ఇక ఇదంతా అవసరం లేదు, ఇది ట్రిప్లెట్స్ రేషియోలో ఉందంటే ఇది డైరెక్ట్గా చేయొచ్చు. 3 1s 3 3s, 2 1s 2 6s, 6 3s 18, 18 4s 50, 18 4s 72. This is the answer. Okay, it has to be 9 multiple. 9 multiple ante 72 is a 9 multiple. Okay, and then next question ante same 6 is to 6 8 9. Find the area of a triangle. Lengths of medians ఇచ్చినాడు 3 4 5. 3 into 2 4 into 2 5 into 2 are in the ratio triplets. These are the triplets. So we are going to do like the 4/3. What is the formula? 4/3 into area of triangle with medians
యాజ్ సైడ్స్ మీడియం సైడ్స్ తీసుకొని ఏరియా కనుక్కోవాలి. ఏరియా కనుక్కున్నామంటే ఇది 3:4:5 రేషియోలో ఉంది కాబట్టి మనం డైరెక్ట్ 4/3 ఇంటూ హాఫ్ ఇంటూ బేస్ 6 into 8. Okay, 3 2s are 6, 6 get cancelled, 4 8s are 32, 8 multiple is 32 only is there. This is also direct we are going to do. This is not a multiple. Then you do these questions. Okay, these two questions 13 14 15 you do this, and now next we move on to the average and ratio. Average and the ratio remaining 2. Okay, average of the 11 numbers is 36, where average of the 9 of them is 34. Remaining 2 are in the ratio 2:3. Find the smaller number. Smaller number and the in this both ఈ రెండిట్లలో మనకు స్మాలర్ నెంబర్ అనేది 2 మల్టిపుల్ చూసుకోవాలి. 2 మల్టిపుల్ లేదు, అన్ని 2 మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి మనం చేయాల్సిందే 11 మెంబర్స్కి 36, 9 మెంబర్స్కి 34, 9 మెంబర్స్కి 34. ఓకే, మిగిలిన వారు ఇద్దరు. దీన్ని డైరెక్ట్ హ్యూజ్ వేలో చేయాలంటే ఎట్లా చేయాలా? 11 మెంబర్స్కి 36. ఓకే, ఇప్పుడు ఏంటిది 396 అవుతుంది. ఓకే, 9 of them 34, 9 of them into 34 అంటే ఏంటిది 9 6 54, 4 5 9 3 27, 27 plus 5 32 కదా. 9 6 54, 5 9 3 27, 27 5 32. ఓకే, 2 and this is how much? 9 minus 2 7, 72 is this 72 and 72 and వీళ్ళ 72 వచ్చింది, 72 డిఫరెన్స్ వచ్చింది, మళ్ళీ 9కి 2 తగ్గుతున్నది అంటే ఇది 18. 9కి 9 మందికి 2 తగ్గుతున్నది ఇక్కడ అంటే ఇంకా 18 కలిపితే ఎంత 10, 80 90, మొత్తం 90. వాళ్ళిద్దరి ఏజెస్ కలిపితే యావరేజ్ కలిపితే 90 వస్తుంది. 90 ఈజ్ ఈక్వల్ టు 5 parts ఈజ్ ఈక్వల్ టు 90 అయితే 2 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 18s 18s to the 36, 38, 18s to the 36 అనేది ఆన్సర్లో లేనే లేదు. ఓకే, దిస్ ఈజ్ లైక్. ఓకే, అర్థమైందా? ఇఫ్ ఇది లార్జ్ వే, మనం షార్ట్గా చేయాలనుకుంటే సెకండ్ క్వశ్చన్ ఇస్ షార్ట్గా ట్రై చేద్దాం. 15కి 40, యావరేజ్ ఆఫ్ ద 13 of them 39, యావరేజ్ ఆఫ్ ద 13 of them 39 అంటే 13కి ఎంత ఒక్కొక్కటి తగ్గింది 3, 13 ప్లస్ వీళ్ళది ఎంత 40 అనుకుందాం, ఇద్దరిది 80 ఉంటుంది. 80 ప్లస్ 13 ఎంత 393 అంటే 5 parts is equal to 93, then 2 parts is equal to how much? Smaller one అడిగారు కదా, 2 multiple కావాలి. Is it correct పుష్ప? చూద్దాం. అంతే కదా.
ఎంత 18.6 93 divided by 5 18 6 18.6 వస్తుంది రైట్ అంతే. దిస్ ఈజ్ ద షార్ట్ కట్ వే. ఎలా అంటే 13 మందికి ఒక్కొక్కటి తగ్గింది, ఇంత ఇంత వీళ్ళలో కలవాలి, వీళ్ళది ఎంత 80 ప్లస్ 13 93 అలా. దిస్ ఈజ్ అ షార్ట్ కట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా అర్థమయ్యేటట్టు చూద్దాం. ఇఫ్ ఆప్షన్ ఈస్ గివెన్ right, the remaining two are in the ratio. If 10 average 50 whereas the average of the 8 of them is 48, if the remaining two numbers are in the ratio 4:5, find the smaller one has to be a 54 multiple. 4 multiple కావాలా, 4 multiple స్మాలర్ వన్ అయితే 4 అంటే 4 మల్టిపుల్ కావాలి. 4 మల్టిపుల్ 60 వస్తుంది, 8 వస్తుందా, 8 రాదు, 4 మల్టిపుల్ కాదు, 1 ఇది 4 మల్టిపుల్, ఇది 1 ఇది 4 మల్టిపుల్ కాదు. ఒకవేళ ఆన్సర్ అయితే ఈ రెండిట్లలోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు 10 మెంబర్స్కి ఎంత తగ్గింది, 10 మెంబర్స్కి ఎంత తగ్గింది, 10 into 2 20 తగ్గింది. ఓకే, అండ్ వీళ్ళ యొక్క ఎంత 50 ప్లస్ వీళ్ళది ఒక్కొక్కరిది 50 అనుకుందాం. 50 అంటే ఇద్దరికి ఎంత 100, ఒక్కొక్కరిది 100, 120 అయింది. ఎంత 5 ప్లస్ 4 9, 9 పార్ట్ ఈక్వల్ టు 120 అయితే 4 పార్ట్ ఈక్వల్ టు ఎంత, 4/9 into 4. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. కానీ ఎగ్జాక్ట్గా ఇక్కడ లేదు. ఇస్ ఇట్ కరెక్ట్ పుష్ప? థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ 116 వస్తుందా మేబీ. ఇప్పుడు చూడు, ఇద్దరిది కూడా 8 ఆఫ్ దెమ్, ఇంకా ఇద్దరు మిగిలింది. 50 అనుకుందాం. 10 into 2 20, 20 plus 120, 120 అంటే పూరా 9 parts 120. దెన్ ఫైండ్ ద స్మాలర్ వన్. ఓకే, కరెక్ట్.